హలో ఆస్పిరెంట్స్, ఇంకొన్ని గంటల్లో జీప్యాట్ 2026 రిజల్ట్ అయితే రాబోతుంది. మీ యొక్క 1 ఇయర్ హార్డ్ వర్క్, మీ యొక్క 1 ఇయర్ ఫోకస్నెస్, డిసిప్లిన్, మీ ఎఫర్ట్స్ అనేది రేపు తెలియబోతుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది అంతం అయితే కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఎందుకంటే మీ ప్రయత్నం మీరు చేశారు, అది సిన్సియర్గా చేశారా, ఎలా చేశారా అనేది వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ పుట్ యువర్ ఎఫర్ట్స్, మీ ఎఫర్ట్స్ అనేది మీరు పెట్టారు. ఖచ్చితంగా మీరు అనుకున్న రిజల్ట్ అనేది వస్తుంది. దాని గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ఐ కెన్ ఫీల్. సో మీరు బ్రెయిన్ కావచ్చు, మీ నర్వ్స్ కావచ్చు, ఎటువంటి కండిషన్ ఉన్నాయి ఐ కెన్ అండర్స్టాండ్. సో నేను కూడా నా జీపీఎట్ ఎగ్జామ్ 2013లో రాశాను. సో అప్పుడు ఐ రిమెంబర్ క్లియర్లీ. సో మా కజిన్ బ్రదర్ మ్యారేజ్ జరుగుతుంది, నేను మా ఊళ్ళో విలేజ్ లో ఉన్నాను. సో మా ఫ్రెండ్ కాల్ చేసి, ఈ ఫ్రమ్ విజయవాడ, సో ఇట్లా జీపీఎట్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పాడు. నాకు చూసుకోవడానికి ఛాన్స్ లేదనమాట. అతనికి కాల్ చేసి అడిగితే అతను నా డీటెయిల్స్ ద్వారా ర్యాంక్ చూశాడు. సో పలానాకి వచ్చిందని చెప్పాడు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, బట్ లిటిల్ బిట్ రిగ్రెట్. ఇంకొంచెం మంచి ర్యాంక్ వస్తే బాగుంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే మన యొక్క స్టైల్ అలాంటిది, మన యొక్క కాన్ఫిడెన్స్ అలాంటిది అనమాట. చక్కగా జీపీఎట్ ర్యాంక్ వచ్చింది, నైపర్ క్వాలిఫై అయ్యాను. సో నైపర్ రాయబరేలీలో ఎంఎస్ ఫార్మకాలజీ టాక్సికాలజీ కంప్లీట్ చేశాను. తిరిగి చూసుకుంటే ఇప్పటికి 10 years కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ ద టీచింగ్ ఫీల్డ్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మకాలజీ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో మీరు కూడా అనుకున్న రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తుంది, టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు మంచి ఎఫర్ట్ అయితే పెట్టారు. ఆ ఎఫర్ట్ ద్వారా వచ్చే రిజల్ట్ గురించి అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయండి. 100% షూర్ మీకున్న ఆప్షన్ జీప్యాట్ ద్వారా మంచి యూనివర్సిటీస్ లో ఎంఫామ్ ఎంట్రన్స్ కి వెళ్ళిపోవటం. లేదు, జీప్యాట్ మీరు అనుకున్న మంచి ర్యాంక్ వచ్చింది, ఎస్ యు ఆర్ విల్లింగ్ ఫర్ నైపర్ అనుకుంటే కనుక నైపర్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసి నైపర్ వెళ్ళటం. సో మీ ప్రయత్నం అయితే మీరు చేశారు, మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి, డెఫినెట్ గా అప్రిషియేట్ చేసుకోవాలి. వన్స్ మీ రిజల్ట్ చూసిన తర్వాత మీరు ఆనందంగా ఉండొచ్చు, ఆశ్చర్యంగా ఉండొచ్చు, చాలా బాధపడుతూ ఉండొచ్చు. ఈ థింగ్స్ మధ్యలో మీరు ఉండే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని నుంచి బయటకు వచ్చేసి మంచి ర్యాంక్ వస్తే హంబుల్ గా ఉండండి, ఇంకొంచెం మీ ఫర్దర్ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి. లేదు మీరు అనుకున్న ర్యాంక్ రాకపోతే కనుక ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహంతో మీరు వర్కౌట్ చేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాధించండి. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది అంతమైతే కాదు, ఇది ఆరంభం మాత్రమే. అంటే మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని మీ ప్రయత్నం మీరు చేసి మీ రిజల్ట్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు. అండ్ ఎనీవే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఎటువంటి సలహాలు కావాలనుకున్నా కానీ, ఎనీథింగ్ రిగార్డింగ్ ఫార్మసీ కాంపిటేటివ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, అప్కమింగ్ జీప్యాట్ నైపర్ డిఏ ఫార్మసిస్ట్, నేను మీకు మెంటర్ గా హెల్ప్ చేయడానికి ఐఆమ్ 100% విల్లింగ్. సో ఆల్ ది బెస్ట్. సో మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. రిజల్ట్ ఎలా ఉన్నా సరే ముందుకు వెళ్ళాలి అనేది మాత్రం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్. వి విల్ సీ రిజల్ట్స్ యువర్ నథింగ్ బట్. రేపు మీ రిజల్ట్స్ అని మనం చూద్దాము. సో ఖచ్చితంగా నాకు షేర్ చేయండి. సో ఐ హోప్ యు ఆల్రెడీ హ్యావింగ్ మై మొబైల్ నెంబర్ విత్ యూ. దట్ ఈస్ మై మొబైల్ నెంబర్ ఈజ్ 799-531-8103. All the best.